మందిరం చూడండి, నమాజ్ చేసేది 5 సార్లు నమాజ్ చేసేది వాళ్ళు ముస్లిమ్స్. రోహిత్ గారు మరి మీరు మారుస్తున్నారు, గర్వాపసి అన్నారు. మైగ్రైన్ హెడ్ఏక్ కూడా ఉంది ఈ రోజు. నేను గర్వాప్ చేయండి. ఎవరైనా హిందువులుగానే ఉన్నారు. ఈ రోజున వినాయకుడు మతము ముస్లిం మతంలో పోతే గర్వాప్సి చేయండి. హిందూ మతంలో వినాయకుడు పూజ చేస్తుంటే మీరు గర్వాప్సి ఎలా అంటారు? డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పుడు పదాలు ఉపయోగించకండి. ఏ పదం నోరుంది కదా, ఏ పదం పడితే ఆ పదం ఉపయోగించకూడదు. కరెక్ట్ గా మాట్లాడండి. ముస్లిం మతం వాళ్ళకి గర్వాప్సి అంటారు, హిందూ మతం వాళ్ళకి గర్వాప్సి అనరు. ఆల్రెడీ హిందూ మతంలోనే ఉన్నారు. వినాయక చవితి చేస్తాం, బ్రహ్మాండ వినాయక చవితి చేస్తాం సాయిబాబా గుళ్ళో. మరి మీరు ఎలా అంటున్నారు? మనోభావాలు దెబ్బతీశారు మీరు. కోట్ల మందిని బాధ పెట్టి మీరు సాయిబాబా అంటే ఊరుకుంటాం అనుకున్నావా? సాయిబాబా అంటే ఊరుకో. అవును, నువ్వే పిశాచి అంటున్నావు. నువ్వే పిశాచివి. సాయిబాబాని పిశాచి అంటావు నువ్వు. సాయిబాబాని దయ్యమంటావు నువ్వు. అవును, సాయిబాబాని దయ్యమంటే ఊరుకుంటావు అనుకున్నావా? మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? సాయి భక్తు, సాయి మహిమని తెలుసు అసలు. భక్తుల మనోభావాలు దెబ్బతిచ్చదు. నీకు ఎవరు పూజమన్నారు? మిమ్మల్ని ఎవరు కూడా గుడికి మేము ఆహ్వానించలేదు. ప్రతి ఒక్క భక్తుల మనోభావాల మీద దెబ్బతీయద్దు. ఇష్టం వచ్చినట్టు మారితే 1 వే ట్రాఫిక్. ఈవెన్ జడ్జి కూడా కోర్టులో కూడా ఇద్దరి వాదన వినాలి. ఎప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలండి? మీరు 1 వే ట్రాఫిక్ అంటే ఎలా? దిస్ ఇస్ నాట్ 1 వే ట్రాఫిక్, దిస్ ఇస్ 2 వే ట్రాఫిక్. అది గుర్తుపెట్టుకోండి. సరే, గుర్తుపెట్టుకో. మీరు చెప్పండి. మీకు నచ్చకపోతే వెళ్ళకండి. మమ్మల్ని ఎలాగా వేరే దూషిస్తారు? మీరు చేస్తున్నారు రౌడీ. మేము చేయట్లేదు. మేము చట్ట ప్రకారంగానే ఉంటాం. మేము ఎప్పుడు రౌడీ చేయం. భక్తులం మేము. మేము దోషణ చేయం. మేము దైవ భక్తులం. మేము దైవ భక్తులం. మేము ఖచ్చితంగా మేము దైవ భక్తులమే 100%. మాట్లాడుకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటా అనుకున్నారా? దైవ భక్తులు తెలుస్తుంది. దైవ భక్తులం అంటున్నాను. దైవ భక్తులం అంటున్నాం మేము. దైవ భక్తులం మేము. సాయి భక్తులం, దైవ భక్తులం మేము. మేము 100% సాంప్రదాయాలు గౌరవిస్తాం. 100% సాంప్రదాయాలు. అడగండి. అడగండి. ఆయన సాయి భక్తుడు కాదు, రాడికల్ అండి. వచ్చి బెదిరిస్తున్నాడు. ఊరుకుంటాం అనుకున్నామని ఊరుకోకపోతే చెప్పండి. అడగండి. మీ క్వశ్చన్ అడగండి సార్. మీరు అనుకుంటున్నా ఇష్టం. ఓకే, అయిపోయిందా? టాపిక్ ఓవర్. బెదిరిస్తే నేను బెదిరించే టైప్ కాదు. ఓకేనా? నేను భయపడను. పోలీసులను పంపించుకుంటారా? పంపించుకోండి. నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. మా భక్తులతో పెట్టుకుంటూ ఏమవుతుందో తెలుసా అని ఈయన మీ లైవ్ లో బెదిరించారు. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎవ్వరు భయపడడానికి లేరు. నేను ఆడపిల్ల. బెదిరించారు మీరు. లైవే సాక్ష్యం. మాతో పెట్టుకుంటారా? సాయిబాబాని దూషిస్తే ఊరుకోము. సాయిబాబాని దూషిస్తే ఊరుకోం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. సాయిబాబాని దూషిస్తే ఊరుకోము. ఏం దూషించా? దయ్యం అని ఎందుకన్నావు? భూతం అని ఎందుకన్నావు? దయ్యం భూతం ఎందుకన్నావు? సాయిబాబాని దయ్యం అని ఎందుకన్నావు? అటువంటిప్పుడు ఊరుకోండి. సైలెంట్ గా ఊరుకోండి. మీకు నచ్చిన దేవుడు భజన చేసుకోండి. మీకు ఎవరు ఆపారు? మేము భజన చేసుకుంటాము. మేము సాయి భక్తులము. మేము సాయి భక్తులము. 100% మేము సాయి భక్తులము. అడగండి. మాధవీలత గారు కాదు, మురళీకృష్ణ గారు ఓకే కాదు, పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది. ఓకే, మాధవీలత గారు ఒక్క నిమిషం. మాధవీలత గారు ఓకే. ఏమంటారు? ఆ విషయంలో నోరు లేవు.
నేను జాగృతం చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను నిజం చెప్పా, నేను దయ్యం గియ్యం నేను అనలేదు. దయ్యాలు భూతాలు కల్లోకి అవును, వస్తాయి మీరు అన్నాను. మీరు వివరణ ఇచ్చారు, అంతే తప్ప. వివరణ ఇచ్చారు, It's a flow. మీరు It's a flow. మీరు వివరణ ఇచ్చారు, అంతే మీరు తప్ప వివరణ నేను ఇచ్చారు. ఎవరిని దయ్యం అనలేదు. నేను అసలు ఏ దేవుణ్ణి అసలు ఈ రోజు వరకు అవమానించి మాట్లాడలేదు. ఐ రెస్పెక్ట్ Okay. ఎవ్రీబడి. Okay. నా హిందువులు తిరిగి నిజమైన హిందువులుగా ఉండాలనుకుంటున్నాను. మేము I'm హిందువులమే, blessed by God. మేము Okay, హిందువులమే. మురళీకృష్ణ గారు ఒక్క నిమిషం. పెద్ద హిందువులం మేము. మురళీకృష్ణ గారు ఒక్క నిమిషం. మురళీకృష్ణ గారు ఒక్క నిమిషం. భయపడిపోతుంది అనుకుంటున్నారేమో. ఉమ్. ఇగో నాకు రోజుకు చాలా హెయిర్ రాలిపోతున్నాయండి. మీకు అర్థమైంది అనుకుంటా. ప్రోటీన్ తీసుకోండి. Bye bye. ఓకే, మాధవలత గారు ఒక్క నిమిషం. మాధవలత గారు, మాధవలత గారు, మాధవలత గారు, పారిపోకండి మాధవలత గారు, మీరు పారిపోతున్నారు. మాధవలత గారు నిలబడాలి, పారిపో- దమ్ముండి నిలబడాలి, మాట కట్టుబడి ఉండి నిలబడండి. ఉండండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? భయపడి పారిపోతున్నారు. ఓకే, పారిపోకండి. మాధవలత మీరు గారు. అటువంటిప్పుడు మాట్లాడకుండా నాకు ఎందుకు మాట్లాడారు? మాట్లాడినప్పుడు నిలబడండి. ఓకే, మురళీకృష్ణ గారు, మీరు మురళీకృష్ణ చెప్పండి. శర్మ గారు, రైట్, అవును. మురళీకృష్ణ శర్మ గారు, మీరు వేద పఠనం చేశారా? ఎవరండి? మీరు వేద మేము వేద పఠనం పఠనం చేశారా? చేయలేదండి. పెద్దల నుంచి కూడా నేర్చుకున్నాం, వేద సారాన్ని నేర్చుకున్నాం. మీరు వేద మంత్రాలు ఖచ్చితంగా నేర్చుకోలేదా? వేదముల సారం కూడా మేము తెలుసుకున్నాము. నేను- వేద గ్రంథాలను చదవడం జరిగింది. అది కాదు, మీరు వేద మంత్రాలు నేర్చుకున్నారా? వేద మంత్రాలు కాదండి, వేద మంత్రాల సారాన్ని నేర్చుకున్నాం. ఓకే, కొంతమంది మనుషులకు- ఓకే, పాఠశాలలో అలా- నేర్చుకునే వాళ్ళు ఉంటే అది కాదు. కొంతమంది